దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయము అనే క్వైట్ టైం క్యూటీ కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరపున ప్రత్యేక వందనాలు, శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, నేటి ధ్యానం కొరకే ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగం అపోస్తుల కార్యములు 21వ అధ్యాయము 37వ వచనము నుండి 22వ అధ్యాయం 11వ వచనం వరకు. ఇది కూడా చాలా పెద్ద భాగమే కనుక ప్రియులారా, సమయానుకూలంగా నేను మీ నిమిత్తము 22వ అధ్యాయము 3 నుండి 11 వచనాలు చదివి వినిపిస్తాను. ప్రియులారా, మీరు పూర్తి లేఖన భాగాన్ని చదివి ధ్యానం చేయాల్సిందిగా మీకు ప్రభు పేరట మనవి చేస్తున్నాను. రండి, ముందుగా వాక్య భాగం చదివి ధ్యానంలోకి వెళదాం. నేను కిలికియలోని తార్సులో పుట్టిన యూదుడను, అయితే ఈ పట్టణములో గమలియేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధమగు నిష్ఠయందు శిక్షితుడనై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గూర్చి ఆసక్తుడనై ఉండి ఈ మార్గంలో ఉన్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణం వరకు హింసించుతిని. ఇందును గూర్చి ప్రధాన యాజకుడును పెద్దలను నాకు సాక్షులై ఉన్నారు. నేను వారి వలన సహోదరుల యొద్దకు పత్రికలు తీసుకొని దమస్కులోని వారిని కూడా బంధించి దండించుటకై యెరూషలేమునకు తేవలనని అక్కడికి వెళితిని. నేను ప్రయాణం చేయుచు దమస్కునకు వచ్చినప్పుడు మధ్యాహ్న కాలమందు ఆకాశము నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించెను. నేను నేల మీద పడి, సౌలా సౌలా, నీవెందుకు నన్ను హింసించుచున్నావని నాతో ఒక స్వరం పలుకుట వింటిని. అందుకు నేను, ప్రభువా, నువ్వు ఎవడవని నేను అడిగినప్పుడు ఆయన, నేను నీవు హింసించున్న నజరేయుడగు యేసును అని నాతో చెప్పాను. నాతో కూడా ఉన్నవారు ఆ వెలుగు చూస్తారు కానీ వారు మాట్లాడేవారి స్వరమును వారు వినలేదు. అప్పుడు నేను, ప్రభువా, నేనేమి చేయవలనని అడగగా, ప్రభు, నీవు లేచి దమస్కులోనికి వెళ్ళుము, అక్కడ నీవు చేయుటకు నియమింపబడిన వన్నయు నీకు చెప్పబడిందని నాతో అనెను. ఆ వెలుగు యొక్క ప్రభావం వలన నేను చూడకపోయినందున నాతో కూడా ఉన్నవారు నన్ను నడిపింపగా దమస్కులోనికి వచ్చి తిని. చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యానం కొరకు దీవించి ఆస్వాదించునుగాక. ప్రియులారా, నేటి ధ్యాన భాగం చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ప్రధాన అంశము పౌలు యొక్క సాక్ష్యం. పాల్స్ టెస్టిమనీ అనే ఈ అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్యభాగం యొక్క సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, పౌలు తన న్యాయస్థానమును ఉండి తాను పరిచయం చేసుకుంటున్నాడు. అలాగే జనుల ఎదుట తాను రక్షించుకున్నటువంటి అవకాశాన్ని కూడా వారికి అభ్యర్థిస్తున్నాడు. పౌలుకు న్యాయస్థానం నుండి అనుమతి లభించిన తర్వాత తన పుట్టుకను గురించి, గమలియేలు దగ్గర అభ్యసించిన ధర్మశాస్త్ర సంబంధమైన విద్యను గురించి ఉత్సాహంతో చాలా వారికి బోధించాడు. ప్రియులారా, అలాగే తాను క్రైస్తవులను పెట్టినటువంటి శ్రమలు, వారిని ఎలా హింసించాడో ఒక మార్గనిర్దేశం చేసి దాన్ని ఏ రీతిగా దాన్ని ఉపయోగించుకున్నాడో హెబ్రీ భాషలో వారికి వివరంగా ఇచ్చినట్టుగా ఈ పాఠ్యభాగంలో గమనిస్తున్నాం. తర్వాత అతడు దమస్కు వెళ్ళే మార్గంలో ఉండగా యేసుని ఎలా కలుసుకున్నాడో అలాంటి అద్భుతమైన సంఘటన గురించి వివరించిన ఈ వివరణ నేటి పాఠ్యభాగంలో పౌలు యొక్క సాక్ష్యంగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఇందులో యేసు ఎవరో మనం గమనించినట్లయితే లేఖన భాగంలో నుండి 22వ అధ్యాయము 10 నుండి 11 ఆధారంగా సౌలు యేసును హింసించినప్పటికీ ఆయన మొదట సౌలు యొద్దకు వచ్చిన వాటిని మనం చూస్తున్నాం. ప్రియులారా, కాబట్టి ఒకప్పుడు సౌలుగా ఉన్నటువంటి ఈ పౌలు యేసును కలుసుకున్నప్పుడు తన జీవితంలో కలిగిన మార్పును గురించి తను మాట్లాడినటువంటి తీరు ఈ సాక్ష్యాలు మనకు వివరిస్తున్నాయి. ప్రియులారా, కనుక తాను నిజముగా పశ్చాత్తాపడి అంగీకరించినటువంటి సువార్త అప్పగించబడ్డటువంటి ఒక పనిని గురించి పౌలు గారు మాట్లాడుతూ తను ఎదుర్కొన్నటువంటి విషయములలో అనేక విషయాలు తనకు అత్యధికంగా ఉన్నప్పటికీ ఏవి కూడా వాటిని ఆయన తీసుకోలేదు. కానీ క్రీస్తు సువార్త పట్ల మాత్రమే ఆయన అతిశయిస్తున్న వ్యక్తిగా నేటి పాఠ్యభాగం ద్వారా గమనిస్తున్నాం. ప్రియులారా, కనుక ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం రాబడినట్టుగా, మీ జీవితంలో మీరు దేన్ని బట్టి అతిశయపడుతున్నారు? చాలామంది వారికి ఉన్నటువంటి తెలివితేటలను బట్టి, వారికి ఉన్న ఆస్తిపాస్తులను బట్టి, వారికి ఉన్న జ్ఞానమును బట్టి అతిశయించేటువంటి వారు. కానీ పౌలు అంటున్నాడు, నా ప్రభువైన యేసుక్రీస్తునందు ఆయన రక్షణను బట్టి నేను అతిశయపడుతున్నానని ప్రభు చెప్పిన మాటల సందర్భంగా
మనం జ్ఞాపకం చేసుకుంటూ, ఇందులో నుండి దేవుడు మనకు నేర్పే పాఠముగా పౌలు తన గురించి మాట్లాడుకుంటూ, తను చంపడానికి గుమికూడినటువంటి ప్రజలు తన చుట్టూ ఉన్నప్పుడు సువార్తను సమర్థవంతంగా ప్రకటించడానికి ఆయన దాన్ని ఒక అవకాశంగా భావించాడు. ఎందుకనగా తన మనసు మారి హృదయపూర్తిగా సువార్తను ఎరిగిన బిడ్డగా సువార్త వినిపించాలని ఆశీర్వాద ప్రియులారా అన్ని పరిస్థితులను ఆయన గమనిస్తూ సువార్తను ప్రకటించే అవకాశాలనుగా వాటి ఉపయోగించుకున్నట్లు నేటి పాఠ్యభాగంలో గమనిస్తున్నాం ప్రియులారా. కనుక తన మనసు నిండా సువార్త ఉంది కనుక ప్రియులారా ఎక్కడికి వెళ్ళినా ఆయన ఏ పరిస్థితిలో ఉన్నా సువార్తను ప్రకటిస్తూనే ఉన్నాడు. నేటి ధ్యాన భాగంలో పాల్పొందుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నిజముగా నువ్వు సువార్త చేత నింపబడిన వ్యక్తివైతే, సువార్త చేత రక్షించబడిన వ్యక్తివైతే, ఎక్కడున్నా ఏ పని చేస్తున్న ప్రియులారా తప్పకుండా ఈ సువార్తను ప్రకటించాలనే ఆతృత కలిగి ఉంటామని పౌలు జీవితం ద్వారా మనము నేర్చుకుంటున్నాం ప్రియులారా. కనుక హృదయం నిండిన దాన్ని బట్టి పెదవులు మాట్లాడను అనేటువంటి సామెతను ఆధారం చేసుకుని ప్రియులారా, హృదయం నిజముగా సువార్త చేత నింపబడినట్లయితే ప్రియులారా తప్పకుండా సువార్తను మనం ప్రకటిస్తాం, లేదా సువార్తను ప్రకటించకుండా మిగిలిపోయే ప్రమాదం ఉంది ప్రియులారా. కనుక రండి, ప్రభు సన్నిధానములో మన జీవితానికి ప్రభు మాట్లాడిన మాటలను ఆధారం చేసుకొని ఒక అన్వయింపుగా నిజముగా ఏ పరిస్థితుల్లో అయినా సువార్త ప్రకటించుటకు ప్రభు మనకు సహాయం చేయనట్లుగా ఆయన వాక్యపు వెలుగులో ఆయన సన్నిధిలో ఒక ప్రార్థన చేసుకుందాం. రండి, ఇది ప్రార్థన సమయం. ప్రభువా, నా మనసు మరియు హృదయము సువార్త పట్ల మక్కువతో నిండి ఉండునుగాక. అలా ఉన్నటువంటి మేము ఈ సువార్తను సర్వలోకములో ప్రకటించగలిగి అనేక రక్షణార్థమై నిలబడే కృప మాకు ప్రసాదింప చేయమని పౌలు జీవిత సాక్ష్యం ద్వారా వింటున్నాం తండ్రి. మేము కూడా మా జీవితంలో ఈ సువార్త సాక్ష్యం కలిగిన వారమై అనేకులకు సువార్త చాటించబిడ్డలుగా సహాయం దయచేయమని క్రీస్తు ప్రభు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ప్రభువారు అనుదినం తన సువార్త మనతో మాట్లాడి మనను బలపరుస్తూ ఉండగా నిజంగా సువార్త ద్వారా పట్టబడిన వ్యక్తులమై రక్షణ పొందినటువంటి బిడ్డలంగా, రక్షణ లేని వారి యొక్క రక్షణార్థమై మనం పొందిన గొప్ప సువార్తను సాక్షార్థంగా లోకస్తులందరి రక్షణార్థమై ప్రకటించవలసిన బాధ్యత మన మీద ఉందని ఈ రోజున గుర్తిస్తాం ప్రియులారా. పౌలు యొక్క సాక్ష్యం చాలా గొప్పది ప్రియులారా. ఆయన ఎలా రక్షించబడ్డాడో సాక్ష్యం ఇస్తున్నాడు ప్రియులారా. మన జీవితంలో కూడా మనం పొందిన అనుభవాల కంటే మనం పొందిన రక్షణ సాక్ష్యం ఎంత గొప్పదో జ్ఞాపకం చేసుకొని అనేకులకు వారి రక్షణార్థమై దేవుడు మనకిచ్చినటువంటి ఈ మారుమనసు సంబంధించినటువంటి గొప్ప రక్షణ సందేశాన్ని ప్రకటించే కృప దేవుడు మనకు అనుగ్రహించాలని ఆశపడదాం ప్రియులారా. నేనే దేవుడను మీరే సాక్షులు అని ప్రభువారు యెషయా గ్రంథంలో సెలవించినట్టుగా ప్రియులారా, నిజముగా ఆయన తప్ప దేవుడు లేడు, మనము తప్ప ఆయనకు సాక్షులు లేరు అన్నట్టుగా ప్రియులారా, రక్షించబడ్డ వారముగా మనమే ఆయన సువార్తకు సాక్షులంగా నిలబడదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించాలని ఆశపడదాం ప్రియులారా. కనుక ఎక్కడున్నా, ఏ పనిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్న ప్రియులారా, మనం పొందినటువంటి ఈ గొప్ప రక్షణ ఆనందాన్ని అనేకులకు చాటి చెప్పే కృప ప్రభు మనకు అనుగ్రహించాలని ఆశపడదాం. ఆ విధంగా చేయడానికి దేవుడు తన మహాకృప మన పట్ల చూపించాలని కోరుకుంటూ ఈ ధ్యాన భాగం ముగింపులో ప్రియులారా మరొకసారి సమయం తీసుకొని ఈ కార్యక్రమం వీక్షించిన మీకు ప్రభు పేరిట ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ అనేకులకు ఈ కార్యక్రమాన్ని పరిచయం చేసి వారందరి ఆత్మీయ జీవిత క్షేమం కొరకు మీరు కూడా సహకరించాల్సిందిగా మీ ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. అలాంటి కృప దేవుడు మనందరూ సమృద్ధిగా ఇచ్చి తన మహిమ కొరకు నిలబెట్టి వాడుకొనుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.